హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక బాలీవుడ్ మూవీని రివ్యూ తీసుకొచ్చాను. అదేంటో కాదు, దురంధర్ మూవీ అనమాట. బాలీవుడ్ స్టార్ హీరోలు రణవీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడి నటించిన తాజా భారీ బడ్జెట్ చిత్రం దురంధర్. ఈ సినిమాకు ఆదిత్య దార్ రచన, నిర్మాణ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించారు. యాక్షన్ స్పై థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, G62 స్టూడియోస్ బ్యానర్పై ఆదిత్య ధార్, లోకేష్ దార్, జ్యోతి దేశ్ పాండే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వికాస్ నౌలాకా నిర్మాత, సినిమాటోగ్రఫీ శాశ్వత్ సచ్దేవ్, మ్యూజిక్ శివకుమార్ వి పానికర్, ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు రివ్యూ చేసింది. ఈ సినిమాకు ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి, ఈ సినిమా రన్ టైం ఎంత అనే వివరాల్లోకి ఇప్పుడు వెళదాం. అంతకంటే ముందు నా వీడియోని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి అండ్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. దురంధర సినిమా కథ విషయానికి వస్తే 1999 సంవత్సరంలో IC-814 ఫ్లైట్ హైజాకింగ్ ఘటన, పార్లమెంటుపై దాడి సంఘటన తర్వాత భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ పాకిస్తాన్లోని టెర్రరిస్టు నెట్వర్క్ని విధ్వంసం చేయాలని, అలాగే కరాచీలోని అండర్ వరల్డ్ మాఫియాను దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తారు. అజయ్ సన్యాల్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా, పాక్ టెర్రరిస్టు స్థావరాలను దెబ్బతీశాడా అనే ప్రశ్నలకు సమాధానమే దురంధర్ మూవీ కథ. దురంధర్ సినిమా సెన్సారింగ్ విషయంలో అధికారులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు తొలగించాలని పట్టుబట్టారు. అలాగే మరికొన్ని సన్నివేశాలను మార్చాలని సూచనలు ఇచ్చారు. యాంటీ డ్రగ్స్, స్మోకింగ్ సన్నివేశాలపై అభ్యంతరాలు తెలిపారు. కొన్ని సన్నివేశాల్లో హిందీ డిస్క్లైమర్ను పెట్టాలని సూచించారు. కొన్ని సీన్లను మార్చారు, మరికొన్ని సీన్లలో హింసా నిడివిని తగ్గించారు. ఇలా చాలా డైలాగ్స్ను మ్యూట్ చేశారు. మినిస్టర్ పేరు మార్చేశారు. మేజర్ మోహిత్ శర్మ తల్లిదండ్రులు తన కొడుకు జీవితంలోని సంఘటనను తెరకెక్కించారని ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో భారీగా గందరగోళమే జరిగింది అనేది చిత్ర యూనిట్ వెల్లడించిందనమాట. దురంధర్ సినిమా అనేక ఆంక్షలు, సెన్సార్ నిబంధనలను దాటుకొని విడుదలకు అనుమతిని సంపాదించింది. ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. దీని ప్రకారం ఈ చిత్రం 18 ఏళ్లలోపు పిల్లలు ఏళ్లకు పైబడిన వారు 18 ఏళ్ళ పైబడిన పిల్లలు మాత్రమే చూడడానికి అనుమతి ఇచ్చారు. హింస, అడల్ట్ కంటెంట్, మితిమీరిన డైలాగ్స్ కారణంగా పిల్లలని అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో హిందీలో ఏ రేటింగ్ సొంతం చేసుకున్న తక్కువ చిత్రాల్లో ఈ మూవీ ఒకటి అని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా బాలీవుడ్ సినిమా రంగంలో అతిపెద్ద నిడివి ఉన్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 17 ఏళ్ల క్రితం వచ్చిన జోధా అక్బర్ సినిమా నిడివి 3 గంటల 33 నిమిషాలు. ప్రస్తుతం ఈ సినిమా రన్ టైమును దురంధర్ అధిగమించింది. సెన్సార్ సర్టిఫికేట్ తెలిపిన ప్రకారం ఈ చిత్రం నిడివి 214 నిమిషాలు, అంటే 3 గంటల 34 నిమిషాల 1 సెకండ్ అని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు, ఎక్స్క్లూసివ్ రివ్యూ కోసం ఇంకా ఈ ఛానల్ ఇలాగే ఫాలో అవ్వండి. మీకు మంచి కంటెంట్, మంచి రివ్యూస్ ఇలాగే నేను మీకు ఇస్తూ ఉంటాను. ఇంకా ఆల్ ద బెస్ట్ అండి. దురంధర మూవీ తొందరలోనే 5th రిలీజ్ అవబోతుంది. సో ఇంకా ఎలాంటి అసలు సినిమా స్టోరీ ఏంటి, దానికి సంబంధించిన కథ ఏంటి అనేది మీకు 2 డేస్లో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి మంచి టాపిక్స్తో మీ ముందుకు మళ్ళీ ఇలాగే వస్తూ ఉంటాను ఎవ్రీవన్.